6వ అధ్యాయం 23వ వచనం. సరిగ్గా నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలు, మరొక్క మారు చదవండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్ప. సో ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే, ఈ వచన భాగం సూటిగా నీతో నాతో మాట్లాడుతూ మనకిస్తున్నటువంటి సొల్యూషన్ ఏంటంటే, కన్ను చెడిపోవద్దు, కన్ను చెడిపోవద్దు. ఓ దైవజనుడు నేను చిన్నప్పుడు అంటే సేవలోకి వచ్చిన తొలి రోజుల్లో సంగతి, రాత్రంతా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నాడంట. ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు రాత్రి అంతా. తెల్లవారాక 5-5:30కి బస్ స్టాండ్కి వచ్చి బస్ కోసం వెయిటింగ్ అంట. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఉద్యోగాలకు వెళ్ళే పిల్లలు 6 ఆ టైంకి వస్తారుగా బస్ కొరకు, దూరం వెళ్ళేవాళ్ళు. మొత్తానికి ఎవరో ఒక ఆవిడో ఆమె ఎవరో తాను కూడా వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉందంట. ఈ రాత్రంతా ఉపవాస ప్రార్థనలో ఉన్న దైవజనుడు అప్రయత్నంగా కన్నులు ఎడిదిప్పాడంట. అంటే తన ప్రమేయం లేకుండానే తన కన్ను తెలియకుండానే పరికిస్తూ ఉన్నాడు. వెంటనే లోపలున్న మనస్సాక్షి, రాత్రంతా ప్రార్థనలో ఉన్నావు కదా, నీ ఆలోచన కరెక్టేనా, నీ కంటి చూపు సరిగానే ఉందా అని తన అంతరంగం తనను ప్రశ్నించిందంట. తెలియకుండానే కన్నీరు వచ్చేసాయి. కన్నీరు పెడుతూ అలా తుడుచుకొని కూర్చున్నాడంట బస్ స్టాండ్లో. బస్సు వెళ్ళిపోయింది. క్రీస్తు ఆత్మతో నింపబడిన వారికి లోకస్తులకు తేడా ఏంటంటే, లోకస్తులు తప్పు చేస్తూ పాపం చేస్తూ ఆనందిస్తారు. క్రీస్తు ఆత్మ కలిగిన వారు పొరపాటున ఏదైనా కాలు కుడికి ఎడమకి తొలగినా, ఒక మాట తొట్టిల్లినా వెంటనే కన్నీరు వస్తుంది. ఎందుకని అంటే లోపలున్న దేవుని ఆత్మ మనలను గద్దిస్తుంది. అప్పుడే చూశాడు, వెంటనే కన్నీరు వచ్చింది. వెళ్ళాల్సిన బస్సు కూడా ఆగిపోయి అక్కడ కూర్చున్నాడట. అప్పుడు రాసుకున్నాడంటే ఈ పాట. ఎంత ధైర్యంగా చెప్పాడో. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. జగమందు కనిపించు సెలయేరులన్నీ మృగతృష్ణలై నన్నపహసించే స్వామి. విమలాత్మ జలధారనను ద్రావనిచ్చి, విమలాత్మ జలధారనను ద్రావనిచ్చి,
నన్ను నీదు పద సేవకై నిలుపు స్వామి, నన్ను నీదు పద సేవకై నిలుపు స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నాకు పరమార్థమనుచున కనుదోయిని మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచుటేన పరమార్థమనుచున కనుదోయిని మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. స్తోత్రం. దేవుని సేవకులైన క్రైస్తవ విశ్వాస స్త్రీ అయిన పురుషుడైన నాలో లోపము లేదు అని ధైర్యంగా చెప్పగలిగిన దమ్మెవడికి లేదు, కానీ ఈ విషయంలో నేను బలహీనత కలిగి ఉన్నానని చెప్పడానికి మాత్రం ధైర్యం ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. లోపం మనలో ఉంచుకుని లోపము లేని వారిగా నటిస్తే, భ్రమిస్తే అది నీకు ప్రమాదం, నీవు ఆరాధించే దేవునికి అవమానం. ఎంత అద్భుతమైనటువంటి గీతం! కలిగిన హృదయపు ఒత్తిడిలో నుంచి జాలువారింది. నిన్ను చూసిన కనులతో ఈ లోకమందు ఎవ్వరిని నేను చూడలేనయ్యా. ఒకసారి పరిశీలన చేయండి. దేవుని చూసే నేత్రములు అయినవా? దేవుని పరికించే దృష్టి మనకుందా? దావీదు భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కనులు చేసావు ఎప్పుడన్నా ప్రార్థన? నీ ధర్మశాస్త్రములో, నీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు. ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటి? వాక్యంలో, వాక్యమేగా అంటారా? ఒక దగ్గర ఉంటుంది, ఇర్మియా 2:21 చదవద్దులేండి, టైం లేదు, వినండి. శ్రేష్టమైన నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఎలా నాటాడంట? శ్రేష్టమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటాను. కానీ నువ్వు ఎలాగైపోయావంటే జాతిహీనపు ద్రాక్షవల్లివై భ్రష్ట సంతానమయ్యావు. సామాన్యంగా సైంటిఫికల్ రీజన్ ఏంటంటే, అమ్మ నలుపు ఉండి డాడీ కూడా నలుపు ఉంటే పిల్లలు ఎరుపు పుట్టారు అనుకోండి, తెలివి తక్కువ వాళ్ళు, వివేకం లేనివాళ్ళు మేమిద్దరం ఎరుపే కదా, పిల్లలు నలుపు పుట్టారు ఏంటి అని చెప్పి ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఇట్స్ ఎ కామన్ థింగ్. తల్లిదండ్రులు మంచి కలర్ ఉండి పిల్లలు నల్లగా బొగ్గులాగా పుట్టారు అనుకోండి, అది కూడా సంశయమే, సందేహమే. కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే ఏమని చెప్పిద్దంటే, పితరుల్లో ఎవరైనా అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ మంచి కలర్ ఉన్న వాళ్ళు ఉంటే వీళ్ళిద్దరు నలుపైనా వాళ్ళ కలర్ ఇళ్లలోకి వచ్చేసిద్ది. లేదు వీళ్ళిద్దరు బాగా తెల్లగా ఉండి పితరులు ఎవరైనా నలుపు ఉంటే, తాతయ్యో నాయనమ్మో అమ్మమ్మో తాతో బాగా నలుపు ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళకి ఆ వారసత్వం వచ్చేసిద్ది. ఈ సంగతి తెలియక భార్య ఎవరితోటో తప్పు చేసింది,
ఇంకేమో అయిందని చెప్పి కాపరాలు కూల్చుకున్న వారు కూడా తెలుసు నాకు. ల్యాక్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన శూన్యులు. ఇది సైన్స్ పరంగా అయితే సమాధానం ఉంది. సాక్షాత్తు దేవదేవుడే శ్రేష్టమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా, అంటే ద్రాక్ష చెట్టు ఉంది. ఆ చెట్టు దేని నుంచి వచ్చిందంటే విత్తనం నుంచి. ఆ విత్తనం ఎక్కడదంటే శ్రేష్టమైన నిక్కమైన, అంటే 24 క్యారెట్లు పక్కా ఖచ్చితమైన నిక్కమైన విత్తనం నుంచి వచ్చిన చెట్టు అయితే ఆ చెట్టు తెచ్చి నేను నాటాను. కానీ చెట్టుకి ఏం కాయలు వచ్చాయి? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష కాపు లేదు. లేకపోగా జాతిహీనపు ద్రాక్ష అన్నాడు. యెషయా గ్రంథం 5లో కారు ద్రాక్ష అన్నాడు. ద్వితీయోపదేశకాండం 32లో చేదు ద్రాక్ష, విషపు ద్రాక్ష అన్నాడు. అది సొదొమ గొమొర్రా పొలాలలో పుట్టింది అన్నాడు. ఇంత శ్రేష్టమైన ద్రాక్ష వల్లిగా మొక్కగా ఆయన నాటితే దాని నుంచి రావాల్సిన శ్రేష్టమైన కాపు ఎలాంటి కాపు వచ్చింది? కారు ద్రాక్ష, చేదు ద్రాక్ష, విషపు ద్రాక్ష, జాతిహీనపు ద్రాక్ష. ఎలాగూ ఇది సాధ్యం? నేను నాటింది శ్రేష్టమైన విత్తనం వలన చెట్టు కదా, నాకేమో భ్రష్ట సంతానంగా కారు ద్రాక్షలను కాసే చెట్టుగా నీవు మారిపోయావు. ఇది ఎలా సాధ్యమని దేవుడు కన్నీరు గారుస్తాడు. నిక్కమైన విత్తనం, ఆ విత్తనం పేరేంటంటే అబ్రహాము. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. స్వచ్ఛమైన విత్తనం. Prophet Abraham has called in the Bible. He himself is holy. Pure seed from the Lord. స్వచ్ఛమైన విత్తనం అబ్రహాము, తద్వారా ఇస్సాకు, తద్వారా యాకోబు, ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు జాతిని తీసుకొచ్చి నాటితే మళ్ళీ ఇందులో భ్రష్టమైన కాపు బయటకు వచ్చింది. స్తోత్రం, స్తోత్రం. ఆయన దుఃఖించాడు, ఆయన వేదన పడ్డాడు. నీ వెట్లు నాకు భ్రష్ట. ఈరోజు క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ మనుగడ, క్రైస్తవ పోకడ ఎలాగుందంటే, బాప్తిజమం అయితే పొందుతున్నారు, రక్షణ అనుభవంలో అయితే ఉంటున్నారు, బలలో చేయి వేస్తున్నారు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించామని చూపరులకు బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. కానీ అంతరంగం దేవునికి దూరంగా, ఆలోచనలు దేవునికి దూరంగా, క్రియలు దేవునికి అవమానం తెచ్చే విధంగా. యేసు ప్రభు ఒక్కడే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. వాట్ అబౌట్ రిమైనింగ్? ఆయన రక్తములో కడగబడిన వారందరూ అదే స్థాయిలోకి రావాలని ఆయన ఆశ. కానీ మన జీవితాలు ఎలాగున్నాయంటే, పైకి భక్తిగానే ఉంటున్నాం, అంతరంగం దోపుతోనూ, కుళ్ళుతోనూ, మస్టుతోనూ, అసూయతోనూ, మైలతోనూ నిండుకుని పోయింది. అంటే వాక్యం ఏమని చెప్తుందంటే, నాలో లోపము లేదు అని చెప్పగలిగినటువంటి క్యాపబిలిటీ ఎవరికి లేదు. బట్ లోపము లేదనే సంగతి గ్రహించి సరిచేయడానికి దేవునికి అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. నిర్మాణకుడు ఆయన క్రియేటరే కాదు, సృష్టికర్తే కాదు, రిపైరర్ కూడా, మెకానిక్.
బైకుల్ని బాగు చేసేవాడు మెకానిక్ అయితే, వస్తువుల్ని బాగు చేసేవాడు రిపైరర్ అయితే, మన జీవితాలను బాగు చేసేవాడు శక్తి కలిగిన దేవుడు. స్తోత్రం, స్తోత్రం. మనల్ని మనం అప్పగించుకోవాలి, దేవునికి నివేదించుకోవాలి. క్రైస్తవ్యం అంటేనే లోపమును గ్రహించుట. ఎవరి లోపం? ఎవరి లోపం? ఎదుటోళ్ళ లోపం కాదు. మన మాట, మన ఆలోచన, మన కన్ను ఎంతసేపటికి జనం లోపాలను వెతుకుతూ ఉంటాం. అది క్రైస్తవ్యం కాదు, అది వేషధారణ. నీతి మాలిన జనాంగానికి ఉండే లక్షణం అది. విశ్వాసులైన సేవకులైన ఎదుటి వారి లోపాలను వెతుకుతున్నాము అంటే క్రీస్తు రక్త ప్రోక్షణ మన మీద జరగలేదని అర్థం. అసలు ఎదుటివారి లోపాల దాకా ఎందుకు? నీలో బొచ్చడు లేవా, నాలో బొచ్చడు లేవా? మనలో దేవుడు గనక దుర్బిణి వేస్తే సేవకుల్లో తట్టలు లోపాలు కనపడతాయంట ఆయనకి. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నట్లు మీరు నన్ను పోలి. ఎంత ధైర్యం కావాలి ఆ మాటకి. క్రైస్తవ్యం తన లోపాలను తాను వెదికేది క్రైస్తవ్యం. స్వయం లోపం. క్రైస్తవ్యం పొరపాటున తెలిసో తెలియకో కాలు ప్రక్కకు పడిన కన్నీరు మున్నీరుగా ఏడ్చి తిరిగి దేవుని పాదాల దగ్గరికి పరుగెత్తేదే క్రైస్తవ్యం. స్తోత్రం. ఏ కారణం వల్లైనా పొరపాటున ఒక మాట తొందరపడి మాట్లాడితే మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకునే అలవాటు గనక నీకుంటే ఖచ్చితంగా నీ బ్రతుకు సరిచేయబడింది. స్తోత్రం. మనుష్యులు మన లోపాలను చూస్తారు, దేవుడు మన బలహీనత స్థితిని చూస్తాడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనుష్యులు మన లోపాలను చూస్తారు, దేవుడు మన శక్తిహీనతను చూస్తాడు. నీ కొరకు మంచిగా బ్రతకాలనుకుంటూనే బ్రతకలేకపోతున్నానయ్యా, అది సంఘర్షణ. వాక్యం చెప్తుంది. ఆ దైవజనుడు ఎంత ధైర్యంగా ఆ పాట రాశారంటే, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఇంకెవ్వరిని నేను కనలేను స్వామి, నిన్ను చూచుటే నాకు పరమార్థమనుచు నా కనుద్రోయి రెండు కళ్ళు నీ మీద నిలిపేనయ్యా అంటాడు. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఈ పాట అసలు అర్థం కాదు, ఒకవేళ అర్థమైన నోరు తిరగదు. అసలు ఈ పాటలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు? ఇది ఒంటరి పోరు విసిగించిన ఏదో పాట, ఏదో ఒకసారి గుర్తు చేయండి నాకు. అదేదో చరణం గుర్తు రావట్లే నాకు. అది ఛాయ. చూడండి ఎంత బాగా పట్టుకున్నారో. సందేహం అనండి ఒకసారి. ఎందుకంటే దీనికంటే అది బాగా పట్టుకుంటాం. ఏది? ఒంటరి పోరు. ఒంటరి పోరు అంటే అర్థం తెలుసా మీకు? ఒంటరి పోరు నన్ను విసిగించిన అంటే అర్థం తెలుసా? ప్రతి మనిషికి ఒంటరితనంలో పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు వాంఛలు, పాపపు ఆలోచనలు ఉండడం కద్దు. సెన్స్ అది. ఒంటరి పోరు నన్ను విసిగించిన అంటే ఒంటరితనంలో సాతానుడు నా మీద దుష్ప్రభావాన్ని చూపుతున్నాడయ్యా అని అర్థం. మళ్ళీ వెంటనే ఏమన్నాడు? ఒంటరి వాడే 10. అదేంటి? ఒంటరి పోరు నన్ను విసిగించిన నీ ఆత్మ నాకు తోడు ఉంటుందంటే బ్రహ్మాండంగా ఉండేది. నేను సరి చేయట్లేదు, లేకపోతే నేనేదో పెద్ద కర్తనని మాట్లాడలేదు, కానీ సెన్స్ చెప్తున్నా. ఇలాంటి పాటలు కాదు అది.
ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరంబులు అంటే నిన్నుగాక ఇంక దేన్నైనా నా కళ్ళతో చూసిన ప్రతిసారి నా హృదయం క్షతం అంటే గాయం, కత్తిపోటు పడినట్టుగా నా హృదయం గాయమవుతుంది. చూడకుండా తెలిసిద్ది ఆ సంగతి. ఆయన చూశాడు, చూసిన తర్వాత కన్నీరు గార్చాడు, ఏడ్చాడు, రోధించాడు, దేవుని దగ్గర అడిగాడు, ఆ అనుభవాన్ని గీతంగా రచించాడు. ఇతరంబులను నేను పరికించు వేళ చూసిన ప్రతిసారి నా హృదయం గాయమవుతుంది. విమలాత్మ జలధార నన్ను ద్రావనిచ్చి నన్ను నీదు పదసేవకై నిలుపు స్వామి. స్తోత్రం స్తోత్రం. విమలాత్మ జలధార అంటే పరిశుద్ధాత్మ జలం. పాపపు ఇచ్చలతో రగిలిపోతూ అలసిపోయిన నా బ్రతుకు, సొమ్మసిల్లిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని నీ విమలాత్మ జలధార నా మీద కృమ్మరించి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి క్రైస్తవుడు అనుదినం చేయాల్సిన ప్రార్థన అది. లోపం లేదని చెప్పగలమా? కన్ను తేటగా ఉందని చెప్పగలమా? హృదయం పవిత్రమని చెప్పగలమా? ఆలోచనలు శ్రేష్టంగా ఉన్నాయని చెప్పగలమా? మాటలో, తలంపులు, క్రియలో ఏదో ఒక విషయంలో వైదొలిగి ప్రకటడుగేస్తూ ఉంటాం. ప్రక్క అడుగు వేయడం ప్రతి ఒక్కడు చేసేదే. అడుగు ప్రక్కన పడాక కన్నీరు గార్చి మళ్ళీ దేవునికి అప్పగించుకోవటం క్రైస్తవుడు చేయాల్సిన పని. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. లోకస్తునికి, క్రైస్తవునికి, దేవుని ఎరుగని వానికి, క్రైస్తవేతరునికి, క్రైస్తవునికి తేడా ఏంటంటే, తప్పు చేశాక కూడా ఒకవేళ పొరపాటున చేసినా తిరిగి క్షమించమని అడిగి జీవితాన్ని సరిచేసుకుని ఇతరులకు తన బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చుకునేవాడే క్రైస్తవుడు. బైబిల్ ఏమంటుంది? నీ కన్ను, చదవండి, నీ కన్ను చెడినదైతే, ఒక్క నిమిషం, కన్ను చెడటం అంటే కంటికి దెబ్బ తగిలి బాగా బ్లడ్ క్లాట్ అయిందనుకో, కొన్నాళ్ళకి అది కనపడలేదు అనుకోండి, అదే కన్ను చెడిపోయింది అంటే అర్థం. అదే దెబ్బ తగిలింది, కంటికి రోగం వచ్చింది, కండ్ల కలక వచ్చింది, అదే నీ కన్ను అంటే అర్థం. నీ కన్ను కాని వాటిని చూసేదైతే, స్తోత్రం చెప్పండి, నీ కన్ను కాని వాటిని, కూడని వాటిని, దేవుడు వద్దని చెప్పిన వాటిని చూసేది గనక అయితే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు, అంటే దానికి రివర్స్ ఏంటి? కన్ను చెడిపోకుండా ఉంటే నీ దేహమంతా, చెప్పండి, నీ దేహమంతా వెలుగుమయం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే కన్ను చెడిపోకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకో, అది తర్వాత సంగతి. ముందు కన్ను చూస్తే కదా హృదయం కోరుకునేది. దేహాన్ని కాపాడుకో, కన్ను చూస్తేగా మైండ్ టెంప్ట్ అయితే దేహం దాన్ని అమలు చేసేది. వీటన్నిటికీ ఆయువు పట్టు కేంద్రస్థానం ఏంటంటే కన్నే. పొరుగువానిదగు దేని మీదైనా మనకి ఆశ కలుగుతుందంటే, ఆశ మనసులో కలిగిద్ది. మనసులో ఆశ కలగడానికి కారణం కన్ను. అప్పుడు ఏం చేయాలి? ఈ కన్నుని
చెప్పండి. మేక్ యువర్ ఐ హ్యాస్ టు బీ ఇన్ కంట్రోల్. నీ కన్ను నీ స్వాధీనంలో, నీ కన్ను నీవు ఆరాధించే దేవుని ఆత్మ స్వాధీనంలో. అసలు లోకంలో పాపమంతా కూడా కంటి నుంచేనండి ప్రారంభం. పొరుగు స్త్రీని చూసి కోరుకున్నాడు అంటే కన్నే. దావీదు అదేగా చేసింది. పొరుగు వాని భార్య అగు ఊరియా భార్య అయిన బత్షెబ, నాబోతు ద్రాక్షవనాన్ని ఆహాజు ఆశించాడు. ఆ ద్రాక్షవనం నాబోద్దని, అది అక్కడ ఉందని ఎలా తెలుసు అతనికి? కన్ను. కంటితో చూడడం తప్పు లేదు, చూసిన దాన్ని ఆశపడడంలోనే తప్పు. పొరుగువాని భార్యను ఆశించేవారు ఉన్నారు, పొరుగువాని భర్తను ఆశించేవారు ఉన్నారు. పొరుగువాని పుల్లనైనా దాసదాసి జనమునైనా మరి దేనినైనా ఆశింపొద్దు. ఆశ కలగడానికి ఏంటయ్యా సంగతి అంటే కన్నే. సొలొమోను భక్తుడు అంటాడు, సూర్యుని క్రింద భూమి మీద నా కన్ను చూచిన దానిని దేనిని నన్ను దాటిపోనివ్వలేదు అన్నాడు. ఆపలేదంట. కన్ను పలు విధాలైన వాటిని కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనసుతో స్వాధీనపరచుకోలేదంట. దాన్ని విచ్చలవిడితనానికి వదిలేశాడు కన్నుని. సూర్యుని క్రింద భూమి మీద ఉన్న వాటిని కన్ను ఏది చూసిందో ఆ ప్రకారం బ్రతికాడు సొలొమోను. ఫలితం 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అంటే 1000 మంది. ఒక మంచి భర్త, ఒక రోషం కలిగిన భర్త, దీనుడైన భర్త, పరిశుద్ధుడైన భర్త, క్యారెక్టర్ కలిగిన భర్త ఒక భార్యకి 2 పిల్లలకి పోషించడానికి, సమాధానం చెప్పడానికే జీవితం సరిపోద్ది. వింటున్నారా? స్తోత్రం, స్తోత్రం. జీవితం సరిపోద్ది. వాడెవడో చెప్పాడు ఫేస్బుక్ రీల్స్లో అనుకుంటా, అమ్మకి భార్యకి తేడా ఏంటంటే ఈ లోకంలోకి తేవడమే అమ్మ ఏడిపిస్తా తెచ్చిద్దంట. భార్య గొప్పతనం ఏంటంటే అప్పుడు మొదలైన ఏడుపుని సచ్చిందాకా ఆగకుండా చూసుకుంటుందంట. వినటానికి భలే సరదాగా ఉంటుంది. పని పాట లేనోళ్ళు పద్దాక రీలు చూసుకుంటూ నవ్వుకోవడానికి భలే ఉంటుంది. బాధ్యత ఉంటే నీకు రీలు చూసే సీన్ యాడ్ ఉంటుంది. దేవభక్తి మీద ఆధారపడితే రీలు చూసేంత టైం ఎక్కడ ఉంటుంది? కుటుంబ బాధ్యత, కుటుంబ బరువు నీ మీద ఉంటే రీలు చూసి హిహి అని నవ్వేసి అంత పరిస్థితి ఉంటుందా? మీరు గుర్తుపెట్టుకోండి, సాతానుడు ఆయుధాలు ఇంకేదో చెబుతాం కానీ ఈ మధ్య సాతానుడు కొత్త ఆయుధం తయారు చేశాడు. ఏంటది? రీల్. సెల్ ఫోన్ కూడా కాదు, సెల్ ఫోన్లు ఇంకా షార్పెస్ట్ అన్నమాట వెపన్ అది. రీల్ ముందు పెట్టుకుంటే గంట తింటాడు టైము, గంట పోతాయి, చేయాల్సిన పనులన్నీ పోతాయి. వెంటనే చావాలంటే ఉరిపోసుకోవాలంట, నిదానంగా చావాలంటే తల్లిదండ్రులు చూపించిన ఒక అమ్మాయినో లేకపోతే వాడు ఒక అందమైన అమ్మాయిని చూసి మెడలో పసుపు తాడు కడితే రోజు కొద్దిగా చేస్తాడంట. నవ్వుకుంటానికి చెప్పే మాటలు ఇవి, రీల్స్ వ్యూస్ కోసం. పొరుగువాని భార్యను ఆశించేవారు కొందరు, పొరుగువాని భర్తను ఆశించేవారు కొందరు. రాజైన దావీదు, అతని కుమారుడైన సొలొమోను కన్ను ఏది చూస్తే అది, ఎవరిని చూస్తే వాళ్ళని ఆశించి 1000 మంది భార్యల్ని. అది ప్రపంచ రికార్డేమో, చారిత్రాత్మక సంగతేమో. మరి ఆ 1000 మందితో ఎన్ని కష్టాలు పడి ఉంటాడో, ఎన్నిసార్లు సచ్చి బతికి ఉంటాడో నాకైతే తెలియదు. వాషింగ్ మిషన్లో ఏం పిండుతారు బట్టల్ని?
ఇళ్లల్లో పురుషుల్ని అడగాల. ఒక ఆయన రాశాడు, దయ్యములతో పీడింపబడుతున్నారా? వ్యాధి బాధల, పేదరికమా, అప్పుల, కష్టాల, కన్నీళ్ళ, మీరు భార్యా పీడితులా అని పెట్టాడు. పాపం ఆయన భార్య పీడితుడే. నాకు అది చూసినప్పుడు అనిపించింది, ఓరి నాయన భార్య పీడితులు ఇది కూడా సమస్యనా అని. సమస్య కాకపోతే ఏముంది? ఎడతెగని వాన, ఇది చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కంటిలో నలుసు కాలిముళ్ళు, ఇంటిలో పోరు ఇంతింతగాదయా అన్నాడు. చెప్పులో రాయి పడితే రాయి తీసిందాక నడవలేము, కుంటుకుంటూ నడవాల్సిందే, నడక సాగదు. కంటిలో నలక పడితే నువ్వు ఎంతలో మిలార్డైన ఆగిపోవాల్సిందే. చెవిలో జోరీగా గుయ్యని వస్తుంటుంది, తోలుకున్న పోదు, డిస్టర్బ్ అయిపోతావు. కాలిలో ముళ్ళు, కాలు గుచ్చుకున్న ముళ్ళు కూడా నడవనీయదు, నుంచోనీదు, కూర్చోనీదు, నడవనీదు, వెళ్ళనీదు. వింటున్నారా? ఈ నాలుగింటి కంటే చాలా అపాయకరమైనది ఏంటంటే ఇంటిలో పోరు. మీరు భార్యా పీడితులా అని పెట్టాడు ఆయన. మీకోసం ప్రార్థన చేస్తాం రండి. స్తోత్రం స్తోత్రం. 1000 మంది భార్యలతో ఆయన మరి ఎట్లా ఈదేడో మహానుభావుడు. ఆయన అంటాడు, సూర్యుని కింద భూమి మీద నా కన్ను చూచిన దేనిని నేను అభ్యంతర పెట్టలేదు, నా కన్ను చూసిన దాన్నల్లా తెచ్చుకున్నాను అన్నాడు. ఆత్మీయ జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. స్తోత్రం. ఆసాపు అంటాడు, దైవజనుడైన ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? స్తోత్రం. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, ఆకాశమందున్న ఆసీనుడా చున్నాను నేను. 92లో నేను అప్పటికి ఇంకా ప్రభులోకి రాలా. మేదర మెట్లో విన్నాను ఒక పాట, బాగా ప్రాచుర్యత పొందిన పాట అది. ఆకాశమందు నాకెవరున్నారు నా ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, నీ వైపు ఏంటంట, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఎవరు చెప్పాలి ఆ మాట? ఆ మాట ఎవరు చెప్పాలా? ఆ వచనం ఎవరు పాడాలి? నిజంగా నీ కన్నులు ఆకాశాన్ని వెతికితే, రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫెను ఆకాశం వైపు పారజూసి తెరవబడిన ఆకాశాన్ని చూసినట్లు, నిలవబడిన మనుష్య కుమారుని గమనించినట్లు, కెబారు నది ప్రాంతంలో పరవాసి అయినటువంటి యెహెజ్కేలు తెరవబడిన ఆకాశాన్ని చూసినట్లు, పద్మాసు ద్వీపంలో పరవాసి అయిన యోహాను ఆకాశమునకు ఎత్తుకొని పోబడినట్లు, నిజంగా భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగించే నీవు నీ కన్నులు ఆకాశం వైపు సారిస్తే ఈ పాట పాడుకోవచ్చు. ఆర్థికంగా కుంగిపోయావా? ఎవడప్పిస్తాడని ఎదుగుతావు. నీ కళ్ళన్నీ అప్పులు ఇచ్చే వాళ్ళ మీద ఉంటాయి. అనారోగ్యం వచ్చిందా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దామని వెతుకుతావు. నీ కళ్ళన్నీ డాక్టర్ని వెతుకుతాయి. ఒంటరితనమా? అమ్మ దగ్గరికి వెళ్దామా, నాన్న దగ్గరికి వెళ్దామా, వాళ్ళతో చెప్దాం, వీళ్ళతో చెప్దామా, నీ కన్నంతా మనుషుల్ని వెతికింది. దైవజనుడైన ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా. ఒక్కసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లోకములో ఏదియు నాకు అక్కర్లేదు, నీవు నాకుండగా లోకములో ఏదియు
నాకు అక్కర్లేదు. అంటే ముందు నువ్వు చూడాలిగా, ఆకాశం వైపు చూడాలిగా. ఈరోజు యేసు ప్రభుని రక్షకునిగా కలిగి ఉన్నామని చెప్పుకునే వారిలోనే ఈ బ్రతికి ఇంకా వేస్ట్ అనిపిస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది, దుర్భరం అనిపిస్తుంది. ఏంటి ఇవన్నీ వేషాలు కాదు. రక్షణ పొంది నీ జీవితం ప్రభువుతో వాక్యంతో ట్యూన్ అవ్వకపోతే నీ ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. నిరీక్షణ కోల్పోయిన స్థితి, కోల్పోయిన కాదు, నిరీక్షణ రాహిత్యం, నిరీక్షణ లేని స్థితి. బైబిల్ ఏమంటుందంటే నీ కన్ను చెడినదైతే, అంటే కన్ను చెడిపోనివ్వద్దు. ఎట్లా చెడిపోద్ది కన్ను ఎట్లా చెడిపోద్ది? దెబ్బ తగిలితే కండ్లకాలకు వస్తే కాదు, అది ప్రకృతి సంబంధంగా, దేహ సంబంధంగా. కన్ను అంటే శరీర సంబంధమైనది కాదు. దీని వలన ఇది ఆత్మీయ కన్ను, మనోనేత్రం. తినవద్దన్న పండును వాళ్ళు తిన్నారు, ఆమె తిని తన భర్తకు తినిపించింది. అక్కడ రాస్తాడు, అప్పుడు వారిద్దరి కన్నులు అప్పుడు తెరవబట్టం ఏంటి? అంతకుముందు లేవా కన్నులు? వారికి దృష్టి లేదా? ఉంది. అంతకుముందు దృష్టి ఉంది, దేవుని మాత్రమే చూడగలిగే దృష్టి. వద్దన్న పని చేశాక, సాతానుడికి తావిచ్చాక, చీకటి వారిలో ప్రవేశించాక ఈ కన్ను ఉంది, కానీ లోపల లోకాన్ని చూసే ఇంకొక కన్ను ఓపెన్ అయిపోయింది. అప్పుడు వారిద్దరి కన్నులు ఎప్పుడైతే దేవునికి అయిష్టమైన ఆలోచన వారిలో ప్రవేశించిందో, అక్కడి నుంచి దేవునికి వారికి మధ్య విఘాతం ఏర్పడింది. స్తోత్రం, స్తోత్రం. కన్ను చెడినదైతే, అంటే దేహమంతటికి వెలుగేంటి అంటే కన్నే. శరీరం అంతా ఆరోగ్యంగా ఉండి ఈ రెండు కళ్ళు పోయినాయి అనుకోండి, నీకేమైనా కనిపిస్తుందా? అంధకారం. పగలే చీకటి, పగలే చీకటి. కన్ను గనక హెల్దీగా ఉంటే, కన్ను గనక ఆరోగ్యంగా ఉంటే చీకట్లో కూడా చూడగలుగుతావు బ్రహ్మాండంగా. కళ్ళు గనక పాడైపోతే, చూపు పోతే, పగలు కూడా చీకటే నీకు. అందుకని వాక్యం ఏమంటుంది? నీ కన్ను చెప్పాలి, నీ కన్ను చెడినదైతే దేహమంతయు నేను ముగింపులోకి వస్తా, ఒక మాట చెప్తా. నీ కన్ను చీకటి అయితే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. నీలోనున్న వెలుగు చీకటిగా మారుతుంది కనుక ఆ చీకటి ఎంతో, వెలుగును కబళించే చీకటి గొప్పది అంటుంది బైబిల్. నీకు తెలిసి నాకు తెలిసి వెలుగు గొప్పదా, చీకటి గొప్పదా? వెలుగు గొప్పదా, చీకటి గొప్పదా? వెలుగే గొప్పది. మరి ఇక్కడ వాక్యం ఎందుకని? ఆ చీకటి ఎంతో, చదవండి, మళ్ళీ చదవండి. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల, అంటే నీ కన్ను చీకటిమయమైతే తద్వారా నీలో ఉన్న వెలుగంతా చీకటి అయిపోద్ది. నీలోనున్న వెలుగు చీకటిమయమైపోతే ఆ చీకటి, అంటే చీకటి గొప్పది అన్నాడు కాబట్టి గొప్పదైన చీకటిని ఆశ్రయించాలా? నేను బైబిల్ చదివే తొలి రోజుల్లో నాకు అర్థం కాక అదే అనుకునేవాడిని. వారు తమ ఫలమును పొంది ఉన్నారు అని వేషధారుల గురించి ఉంటుంది. వారు వీధుల్లో వందనాలు చెబుతారు, వారు పైకి భక్తిగా ఉంటారు, అంతరంగం అలాగుండదు అని చెప్పి వారు తమ ఫలమును పొంది ఉన్నారు అంటే, ఇదేంటి వారు తమ ఫలాన్ని పొందున్నారంటే వీళ్ళకు కూడా దేవుడు ఫలం సిద్ధపరిచాడా అని పాజిటివ్గా అనుకునేవాడు. తర్వాత కానీ అర్థం కాల. మరి చీకటి ఎలా గొప్పది? మనకు తెలిసి వెలుగు కదా గొప్పది.
వెలుగు గొప్పదైనట్టు దేవుడు సృజించాడు. నీ వలన నా వలన ఆ వెలుగు కూడా చీకటిమయంగా మారిపోతుందంటే, వెలుగును చీకటిగా మార్చగలిగే చీకటికి అవకాశం నువ్వు నేను ఇస్తున్నాం. మనలో వెలుగును చీకటిగా మార్చే ఆ చీకటి చాలా గొప్పది అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వెలుగును మింగేస్తుంది కాబట్టి. వెలుగును మింగేసేటువంటి ఆ చీకటి గొప్పది అంటే అది ప్రశంస కాదు. వింటున్నారా? వెలుగును చీకటిమయంగా మార్చడానికి చీకటికి ఆ శక్తిని నువ్వు ఇస్తున్నావు. వెలుగును మింగేస్తుంది కనుక అది లోకంలో గొప్పదై కూర్చుంది. ఈరోజు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది చీకటే. సమస్త మానవుల హృదయాలు చీకటి వశంలోనే ఉన్నాయి. రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వారిని కూడా చీకటి కబళిస్తుంది. ఆ చీకటికి ఆ స్థానం ఎవరి వల్ల కలిగిందంటే నీ వల్ల, నా వల్ల. వెలుగుమయమై బ్రతకాల్సిన మనం, వెలుగు సంబంధులుగా బ్రతకాల్సిన మనం వెలుగు సంబంధులుగా ఉండకపోగా చీకటికి అవకాశం ఇస్తే ఆ చీకటి ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా అది పెరిగి పెరిగి పెద్దదైపోయి మనలో వెలుగుని మింగడమే కాదు, లోకములో ఉన్న వెలుగుని కనబడకుండా చేసే పరిస్థితికి వచ్చింది. స్తోత్రం. 1:5 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. వెలుగు ప్రకాశిస్తున్న వెలుగును గ్రహించలేని స్థితి ఏంటి అంటే చీకటి. వెలుగును గ్రహించలేని స్థితి ఏంటి? దీనికి ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన వల్లనే కలుగుతుంది. మనం చీకటికి ఉప్పందిస్తున్నాం. ఉద్యమానికి ఉప్పందించాడు అంటారు. ఉద్యమానికి ఉప్పందించడం అంటే అర్థం ఏంటంటే బీపీ డౌన్ అయి కింద పడిపోయినోడికి ఉప్పు నీళ్లు పోస్తే ఎక్కడ లేని శక్తి వచ్చింది. ఉద్యమం నీరు గారిపోయేటప్పుడు నేను అని చెప్పి ఒకడెళ్ళి ఆ ఉద్యమం పక్షంగా నిలబడితే ఆ ఉద్యమం ఊపిరి పోసుకుందనుకోండి, అప్పుడు ఆ ఉద్యమానికి ఎవడైతే నేనని నిలబడ్డాడో వాడు ఉప్పు. మన బ్రతుకులు మనం ఎలాగున్నాం? చీకటికి ఉప్పందిస్తున్నాం. చీకటికి ఉప్పందిస్తున్నాం. పరిశుద్ధునిగా, దేవునికి ఇష్టంగా, దేవునికి ఇంపుగా, దేవచిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతకాల్సిన మనం మన క్రియల్ని మనం బేస్ చేసుకుని మన సొంత ఆలోచనలతో మనం అనుకుంటావా? నువ్వు యోనాలాగా నన్ను ఎవరు చూడరులే, ఓడ అమరానికి పోయి పడుకుంటాను, ఓడ అడుగు భాగానికి పోయి పడుకున్నాడంట. ఓడ అడుగు భాగానికి పడుకున్న యోనాని ఎవరు చూశారు? రే హమ్మింగ్ వస్తుందిరా, ఎవరు చూశారు? ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్న యోనాని ఎవరు చూశారు? చెప్పండి. దేవునికి తెలియలా? ఆకాశమునకెక్కినా నీవు అక్కడున్నావు, సముద్ర దిగంతములో వేకువ రెక్కలు కట్టుకుని సంచరించినా అక్కడ నీ చేయి నన్ను పట్టుకుంటుంది. నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోతానయ్యా అన్నాడు దైవజనుడు, భక్తుడైనటువంటి దావీదు. దేవుని కళ్ళు కప్పగలమా? కనులిచ్చిన దేవుడు కానకుండునా? చెవులిచ్చిన దేవుడు వినకుండునా? హృదయం ఇచ్చిన దేవుడు ఆలోచింపకుండునా? సృష్టికర్త అయిన దేవునికి నువ్వేంటో నేనేంటో తెలీదా? స్తోత్రం, స్తోత్రం. ఓడ అడుగు భాగాన పడుకుంటే అడుగు భాగానున్న యోనాని కూడా స్కాన్ చేసి మరీ బయటికి తెప్పించాడు. మనలో చాలామంది
బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తూ దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, లేకపోతే నాలాంటి వాడైతే బ్రహ్మాండంగా వాక్యం చెబుతూ, మీరైనా నేనైనా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకలాగా బ్రతుకుతూ, దేవుని సన్నిధి విడిచి బయటికి వెళ్ళాక నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే, యోనా అనుకున్నట్టుగా నన్ను ఎవ్వరు చూడలేదు అనుకుంటే, పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని అంత చీకటిగా ఉంది నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుందంట. కళ్ళు మూసుకుంది నువ్వు, లోకం కాదు. నీకుంది 2 కళ్ళు, లోకానికి కోట్ల కళ్ళు ఉంటాయి. నీ ఆలోచన చూస్తారు, నీ బ్రతుకు చూస్తారు, నీ తీరుతెన్నులు చూస్తారు, నీ స్థితి చూస్తారు. ఎవ్వరూ నన్ను చూడలేదు అనుకుంటావేమో, సమస్తాన్ని చూడగలిగిన కన్నొకటి ఉంది. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడ దాగ్గలవు నువ్వు? చెప్పు ఆయనకి. దేవుని సన్నిధిలో ఉండాల్సిన నీవు ఎక్కడెక్కడో కనపడుతున్నావు అనుకో, ఏమేమో చేస్తా కనపడుతున్నావు అనుకో. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను చూసిన, నిన్నెరిగిన వారు ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా చూస్తారు. చూసినప్పుడు నిన్ను బట్టి వారు బ్రతుకులు మారకపోగా, దేవుని దగ్గరికి రావాల్సిన వాళ్ళు నన్ను బట్టి భక్తి అంటే ఇంతే కదా, పలానా రాంబాబు అక్కడ వాక్యం చెబుతాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాగ బ్రతుకుతున్నాడు, ఇదేముంది పెద్ద అని చెప్పి వారిని కూడా పెడత్రోవ పట్టించేటువంటి వానిగా నేను పనిచేస్తే, నాలో ఉన్న చీకటి లోకంలో ఉన్న వెలుగంతటిని మింగేసేలాగా నేను ప్రతినిధిగా ఉంటే, నన్ను బట్టి నాలో ఉన్న చీకటి నన్ను బట్టి లోకమంతా అంధకారంగా మారిపోయేలాగా బైబిల్ అంటుంది, వెలుగును మింగివేసే, వెలుగుని చీకటిమయం చేసే ఆ చీకటి ఎంతో. నేను ముగింపులోకి వస్తున్నా. క్రైస్తవ స్త్రీగా, పురుషునిగా, పేరు క్రైస్తవుణ్ణని, పరిశుద్ధంగా ఉన్నానని చెప్పుకుంటూ నీ వలన చీకటి ఊపిరి పోసుకుంటుందా? వెలుగుకి నీవు ఉప్పుగా మారుతున్నావా? వెలుగు సంబంధిగా బ్రతుకుతున్నావా? చీకటి సంబంధిగా బ్రతుకుతున్నావా? చీకటిలో ఉన్నవాడికి వెలుగుతో పని లేదు. ఏమ రైట్? చీకటి అంటే పాపం. పాపములో ఉన్నవాడికి పరిశుద్ధతతో పని లేదు. పరిశుద్ధత గురించి ఆలోచిస్తే వాడికి పాపం చేయలేడు. అందుకనే ఏం చేస్తాడంటే, పరిశుద్ధ క్రియలు, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధుడైన క్రీస్తు, పరిశుద్ధ వాక్యం ఎదురుగా ఉన్నా విన్నట్టుంటాడు కానీ వినడు, చూసినట్టుంటాడు కానీ చూడడు. అసలు అది పట్టించుకోడు. అది పట్టించుకుంటే మనం బ్రతకలేం. ఒకటి, చీకట్లో ఉన్నవానికి వెలుగును చూడలేడు, వెలుగుతో పని లేదు. వెలుగులో ఉన్న వారి జీవితం అసలు కనపడదు. రెండోది, చీకట్లో ఉన్నవాడు వెలుగులో ఉన్నవారికి కూడా కనపడ్డావు. దేవుడు అనలా, ఆదామా నీవెక్కడ అంటే అర్థం ఏంటి? ఆయన సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు తెలుసు. ఆదామా నీవెక్కడ అంటే, నిన్నుంచిన స్థలంలో నీవు లేవు కదా. వేర్ ఆర్ యూ? ఏమన్నాడు? మేము దిగంబరులమై ఉంటిమి కనుక నీ మాట విని భయపడి. ఏంటి సంగతి? ఆదామా నీవెక్కడ? చీకట్లో ఉన్నవానికి వెలుగులో ఉన్నవారికి చీకట్లో ఉన్నవాడు కనపడ్డు. చీకట్లో ఉన్నవానికి వెలుగు క్రియలు కూడా అర్థం కావు. వెలుగులో ఉన్నవారుగా వీడికి వాళ్ళు కనపడరు, వాళ్ళకి వీడు కనపడు. మూడోది, చీకట్లో ఉన్నవాడికి తనకు తాను కూడా కనపడ్డు. రాసి పెట్టుకోండి ఈ మాట. చీకట్లో ఉన్నవాడికి తనకు తాను కూడా అంటే అర్థం ఏంటి? తనకు తాను కూడా కనపడ్డంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 12:35 చదవండి. యోహాను సువార్త 12:35 మా ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును.
చీకటి మిమ్మను క్రమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే, అంటే నేను మీతో ఉండగానే నడవండి. చీకటిలో నడుచువాడు తానెక్కడికి పోవుచున్నాడో తాను, అంటే అర్థమేంటి? దిశను కోల్పోతాడు, గమ్యాన్ని కోల్పోతాడు, గురిని కోల్పోతాడు. ఒక మాటలో చెప్పాలంటే కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అపస్మారక స్థితి. ఏ స్థితి? అపస్మారకం, అంటే స్మారకం లేని. వింటున్నారా? స్పృహ లేని. కోమాలో ఉన్నాడు అంటారు చూడండి. ఎందులో? యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అయినోడు కోమాలో ఉంటాడు. హార్ట్ ఫెయిల్యూర్తో ఐసీలో ఉన్నవాడు కోమాలో ఉంటాడు. దెబ్బలాట జరిగి బాగా గాయపరచబడి రక్తం బాగా కారిపోయినోడు కూడా కోమాలో ఉంటాడు. పాపములో లోతులో ఉన్నవాడు కూడా కోమాలో ఉంటాడు. కోమాలో ఉన్నవానికి ఏం అర్థం కాదు. ఆలోచన, విచక్షణ, స్పర్శ కోల్పోతాడు. పాపములో ఉన్నవాడికి ఆలోచన పోద్ది, విచక్షణ కోల్పోతాడు. నానే, అమ్మే, ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళే, పెద్దోళ్ళే, దైవ సేవకులే చూస్తున్నారే అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఏంటయ్యా విషయం? విచక్షణ కోల్పోతాడు, స్పర్శ ఉండదు. ఎదురుగానే ఉంటారు కానీ నొప్పి తెలీదు. బైబిల్ చెప్తుంది, నీ కన్ను చీకటిమయంగా ఉండొద్దు, నీ కన్ను చెడిపోవద్దు. నీ కన్ను వెలుగుమయంగా ఉంటే అది నీకు దీవెన. నీ కన్ను చీకటైతే నీలో ఉన్న వెలుగంతా చీకటైపోద్ది. నీలో ఉన్న వెలుగును చీకటిగా మార్చగలిగిన ఆ చీకటికి నువ్వు అవకాశం ఇచ్చి దాన్ని నువ్వు గొప్ప చేస్తున్నావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను, చీకటి అంటే ఒక వ్యభిచార పాపమే కాదు. చీకటి అంటే లోక సంబంధమైన మనం అనుకునే పాపమే కాదు. క్రీస్తు లేని స్థితి. నేను కొంతకాలం మీ దగ్గర ఉంటాను, తర్వాత మీ దగ్గర ఉండను, నేనున్నప్పుడే మీరు వెలుగులో నడవండి అన్నారు. అంటే ఆయన లేని స్థితి కూడా చీకటే. పేరు ఆయనది పెట్టుకుని ఆయన లేకుండా బ్రతుకుతుంటే చీకటే. చీకట్లో ఉన్నవారిగా ఉండొద్దు, వెలుగు సంబంధులుగా. మన యుద్ధోపకరణాలు వెలుగు సంబంధమైనవి అన్నాడు అపోస్తలుడైన పౌలు. స్పర్శ లేని స్థితిలో ఉండొద్దు, విచక్షణ కోల్పోవద్దు, స్పృహ కోల్పోవద్దు. ఆత్మ నిన్ను గద్దించినప్పుడు, దేవుని పిల్లలు నిన్ను గద్దించినప్పుడు, దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు బ్రతుకును సరిచేసుకో, స్థితిని మార్చుకో. వేర్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్, దేర్ షుడ్ బి ద ఆన్సర్. వేర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, దేర్ ఇస్ ద సొల్యూషన్. ప్రశ్న ఉంటే సమాధానం ఉండకపోదు. ఒక లోపం, ఒక దోషం, ఒక తప్పు మనలో ఉన్నప్పుడు సరిచేసుకునే అవకాశం కూడా దేవుడిస్తాడు. ఆధారపడాలి, తిరిగి దేవునికి అప్పగించుకోవాలి, స్థితిని మార్చుకోవాలి. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. కోల్పోయిన ఆయన పాద సన్నిధి మరల వెదుకు. నిన్ను బట్టి చీకటి గొప్పగా ఉండొద్దు, నిన్ను బట్టి చీకటి గొప్పగా మారొద్దు, నిన్ను బట్టి వెలుగు చీకటిమయం కావద్దు, నిన్ను బట్టి దేవునికి అవమానం కలగొద్దు, నిన్ను బట్టి కుటుంబం శాపానికి గురి కావద్దు. చిన్న పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, దయచేసి తల్ల వంచండి. ప్రార్థన. స్త్రీలలో ఒక్కరెవరైనా బిగ్గరగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఫాస్ట్. మమ్మల్ని ఉంచినందుకు దేవా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు.
ప్రతి మాటను బట్టి నాయన